ఈ మధ్యన చాట్ జీపీటీలో జిబిలీ ఆర్ట్ అని చెప్పి తెగ ట్రై చేసాం. కాకపోతే ఈ మెసేజెస్ అన్ని డేటాబేస్ మీద ఎంత ప్రెషర్ పెడుతుంది. ఇంత ప్రెషర్ని హ్యాండిల్ చేయడం కోసం అసలు చాట్ జీపీటీ ఎలాంటి డేటాబేస్ వాడుతుంది? చాట్ జీపీటీ ఒక రోజులో క్రోర్స్ ఆఫ్ యూజర్స్ని హ్యాండిల్ చేస్తుంది. సో అలాంటి చాట్ జీపీటీ మనం రెగ్యులర్గా తెలిసిన MySQL ఎందుకు వాడట్లేదు? కెసెండ్రల్ అండ్ డేటాబేస్ ఎందుకు వాడుతుంది? MySQLలోని ఒక ఇన్స్టెన్స్లోని సెకండ్కి 50,000 రైట్స్ చేయగలిగితే, అదే కెసెండ్రల్ అండ్ డేటాబేస్లోని ఒక సెకండ్కి నేను 2 lakhs కన్నా ఎక్కువ రైట్స్ చేయగలను అన్నమాట. దీన్ని మనం తెలుసుకోవాలంటే దీని ఆన్సర్ అనేది డేటాబేస్ ఇంజిన్స్లో ఉంటుంది అన్నమాట. రఫ్గా డేటాబేస్ ఇంజిన్స్ అనేవి ఒక 2 types అనుకుందాం. ఒకటి B-tree బేస్డ్ డేటాబేస్ ఇంజిన్, రెండోది లాగ్ బేస్డ్ డేటాబేస్ ఇంజిన్. ఇప్పుడు మనం MySQL కానీ MongoDB కానీ ఈ B-tree బేస్డ్ డేటాబేస్ ఇంజిన్సే వాడతాయి అనమాట. ఇప్పుడు వీటిలో ఒక రైట్ చేయాలనుకోండి, ఆ రైట్ ఫస్ట్ B-treeలోకి వెళ్తుంది, B-tree నుంచి డిస్క్లోకి వెళ్తుంది. అదే ఇప్పుడు అప్డేట్ చేయాలనుకోండి, ఆ డిస్క్ నుంచి ఆ రోని తెచ్చుకుంటాను, ఆ రోని చేంజ్ చేస్తాను, మళ్ళీ సేమ్ పొజిషన్లో ఆ డిస్క్లో పెట్టేస్తాను. సో ఈ B-tree బేస్డ్ ఇంజిన్లోని ర్యాండమ్గా ఏదో ఒక రోని తెచ్చుకొని అప్డేట్ చేయాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా డిస్క్ నుంచి కొంచెం ర్యాండమ్గా ఏదైనా డేటా తేవాలంటే దాని పర్ఫార్మెన్స్ కొంచెం స్లోగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అదే లాగ్ బేస్డ్ డేటాబేస్ ఇంజిన్స్ అనుకోండి, దీంట్లో డేటాను ఎలా పెడతానంటే ఒక షెల్ఫ్లో బుక్స్ పెట్టే విధంగా వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట. అదే ఇప్పుడు ఏదో ఒక స్పెసిఫిక్ రోని అప్డేట్ చేయాలనుకోండి, నేను ఆ రోని తెచ్చుకొని అప్డేట్ చేయను, ఏకంగా ఒక కొత్త రోనే యాడ్ చేస్తాను అనమాట. సో అందుకే దీంట్లోని డూప్లికేట్ రోస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే దీంట్లోని రైట్స్ అనేవి సీక్వెన్షియల్గా ఉన్నాయి, ర్యాండమ్గా లేదు. ఎప్పుడైనా సీక్వెన్షియల్గా ఉంటే రైట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట.